మా పిల్లోడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు తెలుసా? మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు తెలుసా? మా పిల్లలకి ఫీజు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది. మా పిల్లలకి స్కూల్ ఫీజు ఏం లేదు, ఫ్రీ. బుక్స్ యూనిఫామ్ కి 10,000 అవుతున్నాయి తెలుసా? మా పిల్లలకి స్కూల్లో బుక్స్, యూనిఫామ్, షూ, బ్యాగ్ అన్ని ఫ్రీగా ఇస్తారు. బస్సు ట్రావెలింగ్ 10,000 తెలుసా? మాకేమన్నా అవసరం లేదు, మా ఊర్లోనే స్కూల్ ఉంది. పొద్దున్నే మా పిల్లలకి వంట చేసి బాక్స్ పంపిస్తాను, స్నాక్స్ కూడా. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం కూడా చిక్కి కూడా ఇస్తారు. మాట్లాడుతున్నట్టుంది. ఇంత కష్టపడ్డా మా వాడు జస్ట్ పాస్ అయ్యాడు తెలుసా? మా వాడికి 600కి 586 మార్కులు, స్టేట్ ఫస్ట్. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మీ స్కూల్ దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్తారా? మా పిల్లని జాయిన్ వెళ్దాం చేయిస్తాను. పదండి, ఇక్కడే స్కూల్. ఈ పెట్రోల్ బంక్ అండి ఖాళీగా ఉంది. ఇదిగో ఈ పెట్రోల్ బంక్ లోనే మనం ఇప్పుడు ధర్నా చేయబోతున్నాం. ఓకే అన్న, కానీ క్లోజ్ చేసింది కదన్నా. క్లోజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి ఎవడు రాడు, మనం హ్యాపీగా ధర్నా చేసుకోవచ్చు. పదన్నా. మనం ఫేక్ ధర్నా చేసుకోవడానికి ఇట్లాంటి మూసేసిన పెట్రోల్ బంకులే కరెక్ట్. అవునన్నా, భలే దొరికింది వాళ్ళ. ఏది ఆ ఎంటీ క్యాన్ తీసుకోండి, ఆ బాటిల్ అయ్యి ఆ బాటిల్ తీసుకురండి. అబ్బా ఏంటి, స్టార్ట్ చేయండి. పెట్రోల్ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఏమ్మా? ఆటో వన్ ఆపండి. ఆడేంటి రాగకుండా వెళ్తున్నాడు, వన్ ఆపండి రా. వాడికి డీజిల్ అవసరం లేదేమో. రా, నీకు ఫ్రీగా డీజిల్ కొట్టిస్తా అని చెప్పరా, రమ్మను. ఫ్రీగా కొట్టిద్దాం. ఆయిల్, పెట్రోల్ డీజిల్ కొరతలు వెంటనే. పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ కొరత ఏమన్నా అరికట్టాలరా, అరికట్టాలా? అది కూడా చెప్పాలా? సూపర్. పెట్రోల్ డీజిల్ కొరతలు వెంటనే. అరికట్టాలి. పెట్రోల్ డీజిల్ కొరతలు వెంటనే. కృత్రిమ ఇంధనం వెంటనే. కృత్రిమ ఇంధనం కొరత వెంటనే. ఏంటది, కొత్త గంప? కొత్త గంప కాదన్నా, కృత్రిమ ఇంధన వనరులు. కృత్రిమ ఇంధనం కొరత వెంటనే. అట్లా నూరు తిరిగిన ఎందుకు? పెట్రోల్ డీజిల్ బాధల నుంచి కాపాడాలి, అరికట్టాలి. ఇది బానే ఉందిగా. అదే, పెట్రోల్ డీజిల్ కొరతలు వెంటనే అరికట్టాలి. ఎవరాడా ఖాళీగా ఉన్న బంక్ ఒరేయ్, ఇది ఫేక్ ధర్నా అని తెలిసిందిరా. వెళ్ళిపోదు. ఆ పొట్టు పెట్టి లోపలేసి మనం సేఫ్ అవ్వచ్చు. రేయ్, నేను లోపలే ఉన్నాను రేయ్. ఇచ్చాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? జ్ఞానిరికిడి ఎందదా జ్ఞానిరికిడియే. గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందంట కదమ్మా, మాకు ఒక ఇల్లు ఇప్పించండి అమ్మా. ఏం చేస్తుంటావు ఇంతకీ? నేనేం చేస్తానమ్మా, కూలి పని చేసుకుంటానమ్మా. 600 వస్తాయమ్మా. పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారమ్మా. పింఛను కూడా రావట్లేదమ్మా. ఎలాగైనా ఇల్లు ఇప్పించండి అమ్మా. చూద్దాం చూద్దాం. ఏం లేదురా, మన పార్టీ వాళ్ళు ఇల్లు ఇస్తా అంటే వచ్చాను. ఇదిగోండి మేడం, నాకు ఇల్లు రాసివ్వండి. ఏముంది ఏంటి తమరికి? ఏం చేస్తుంటానా, 11 ఎకరాల పొలం ఉంది, 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, 3 రైస్ మిల్లు ఉన్నాయి, నెలకి 50 లక్షల ఆదాయం వస్తుంది. మరి నీకెందుకు ఇల్లు? అను నన్ను ఎవరు అనుకుంటున్నారు? మా నాన్న మీ పార్టీ అతనే. ఎప్పటితో పీటింగ్ చేస్తున్నాం మీకు. నేను మీ కొలుపునక్క. నేను ఓ, మీరు టెడ్డీలా, మన పార్టీయే. ఓకే ఓకే, నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా, వస్తానమ్మా. ఎల్లు వీళ్ళకి కూడా ఇల్లు. ఏంట్రా, నువ్వు మన కులపొడవు అని చెప్పలేదు. నీకు శాంక్షన్ పో. మనకి శాంక్షన్ అయిపోద్ది. ఐ నో మేడం. మరి ఇంట్లో అందరికి పింఛన్ వస్తుందా? అర్హులు ఎవరు లేరే ఇంట్లో. ఆ ఏలేంటి వంకర ఉంది? ఏలు ఒక కిటికీ సందులో పెట్టాను, నాకు అప్పటి నుంచి వంకర ఉంది. మరి వికలాంగుల పింఛన్ వస్తుంది, రాసేస్తాం కదా. ఏలు వంకరుంటే పింఛన్ వచ్చేస్తుందా? మన కులపొడివిరా, మన టెడ్డీవిరా, నీకెందుకు రా చెప్పు, శాంక్షన్ చేస్తా పో. ఈ ఏలు కూడా వంకర పెట్టుకుంటా, దీనికి కూడా పెన్షన్ ఇస్తారా? దొంగ ఆశకురా, ఆశకువ మన కులపోలకి. బుల్లెట్ అంట, బుల్లెట్ అన్న కొట్టకే, నువ్వు మామూలువే. కొత్తక ముద్దు పెట్టుకోమంటావా? రే ఏంద్రా బండి అట్టబాతున్నావు? ఈ అన్నెవరో మంచోడులా ఉన్నాడు, నన్ను కాపాడడానికి కృష్ణుల్లా వచ్చాడు. ఆ బాబు బుల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని తిరుపతి తీసుకొచ్చినాడు. అవునా? 2200 కోట్లు పెట్టుబడులు పెట్టే ఈ సంస్థ వల్ల మన యువతకి 3000 ఉద్యోగాలు వస్తాయంట. అవునా? 100 ఏళ్లలో తమిళనాడులో తప్ప ఏ రాష్ట్రానికి రాని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు మన రాయలసీమకు వస్తుందంట. అయితే మాత్రం కర్రతో కొడతావా? నేను కొట్టాల్సింది కర్రతో కాదురా, రాడుతో. అబ్బా, ఒరే నువ్వు కృష్ణుడు కాదురా, నికృష్ణుడివి. నిన్ను మంచోడు అనుకున్నందుకు నా సైలెన్స్ అయితే నేను కొట్టుకోవాలా? ఇంకా చాలే, వదిలేరా. అబ్బా సాయిరామ్. మొన్న వైజాగ్ తెచ్చిన గూగుల్ డేటా సెంటర్ కడుపు అంటే ఇంకా చల్లార్లా. అది మానక ముందే రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ తెస్తున్నారు. దీన్ని కొట్టడం కాదు, పెట్రోల్ పోసి తగలెడదాం. సూర్యమామ నువ్వేమైనా అనుకో, నువ్వు చాలా మండిపోతా ఉన్నావు. నీ హయాంలో నువ్వు పెంచిన రేట్ల కంటేనా? మన ప్రభుత్వంలో కూడా ఎండలు ఉండేటివి. ఎంత హీట్ గా ఉండేవాడివా, ఎంత కూల్ గా ఉండేవాడివి. అవును, మరి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకుంటుంటే నీకెలా తెలుస్తుందయ్యా బయట ఎంత ఎండ ఉందని? సూర్యమామ, ఏపీలో యువత డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడతా ఉంది.
నువ్వు మాత్రం రోజుకి 30 డిగ్రీలు 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఎవరిస్తున్నారు మావ నీకు ఈ డిగ్రీలు? ఈ ఐటీ మినిస్టర్ లోకేష్ ఇస్తున్నాడా నీకు? నీ మెదల్లో నా ముడతాడు. నువ్వు నిజంగా సైకోనే. ఏంది మావా ఏదో వడదెబ్బ నీ స్పెషల్ అంటగా? నా గొడ్డల దెబ్బతో పోలిస్తే నీ వడదెబ్బ ఎంత మావా? ఒక్క దెబ్బ వేశానంటే పైకి వెళ్ళిపోతావు. పైకి వెళ్ళిపోవడం ఏంట్రా, నేను ఉండేదే పైన అయితే. నువ్వు ఆగు సూర్య మావా, నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే నీకు చుక్కలు చూపిస్తా. ఆ చంద్రబాబుకు సినిమా చూపించడం, ఈ సూర్యునికి నువ్వు చుక్కలు చూపించడం జన్మలో జరగదు. ఎందుకు? ఓ నీ రిచ్చుకొండ మీద నా ఎండ. ఎందుకంటావేంట్రా, నేనున్నప్పుడు సుక్కలు రావు, సుక్కలు ఉన్నప్పుడు నేను రాను. ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ సుక్కలు లైక్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అమ్మా చెల్లి. లేపు లేపుదన్నారు పవన్ కళ్యాణ్, చూసి నేర్చుకోరా. 2024లో 164 స్థానాల్లో లేపి తన్నింది ఎవరిని? నగర నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాకుండా లేపి తన్నింది ఎవరిని? 18 సీట్లు కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు లేపి తన్నింది ఎవరిని? లేపి తన్నేటోళ్ళు లేకే ఇట్లాంటోళ్ళు లేకి మాటలు మాట్లాడతారంట. బహుశా గాడిద ఆడదైతే ఇట్నే ఉంటారంట. అన్ని కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈ రోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు. అన్న ఎన్టీఆర్ లాగా సీఎం సిబిఎన్ లాగా సైకిల్ తొక్కాడు కాబట్టి విజయ్ గెలిచాడు అని తెలుగు తమ్ముళ్ళు కానీ, మా పవన్ కళ్యాణ్ లాగా అభిమానులు ఇచ్చిన ప్రతి ఫోటో పైకెత్తి చూపించాడు కాబట్టే విజయ్ గెలిచాడు అని జన సైనికులు కానీ అనరు. ఎందుకంటే వాళ్ళ బుర్ర మోకాల్లో ఉండదు కాబట్టి, ఎందుకంటే గడ్డికి బదులు వాళ్ళు అన్నం తింటారు కాబట్టి, ఎందుకంటే పక్కవాడి కష్టాన్ని మన ఖాతాలో వేసుకోకూడదనే ఇంకితం సిగ్గు తెరం వాళ్ళకి ఉంటాయి కాబట్టి. నమస్తే రోజక్క. ఆ, ఎవరు మీరు? సిఎస్కే ఫ్యాన్స్ అక్క, మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. ఓకే, కానీ ఎల్లో కలర్ ఏంటి? అర్జెంట్ గా తీసేసండి, వెళ్ళండి. అక్క ఇది మా టీం గెలిచి అక్క దీని చేస్తాం. అది రేపు ఒక మ్యాచ్ ఉంది. ఓకే, మీరు విన్న వాళ్ళని విష్ చేయాలా? సిత్తుగా ఓడిపోవాలి కోరుకో, మాకు శాతపడి చేసి నేను గెలవాలి మాత్రం కోరుకోకక్క. మరి ఎందుకు వచ్చారు? ముంబై ఇండియన్స్ అని ఒక టీం ఉంది, ఆ టీం గెలవాలని కోరుకో నువ్వు. ముంబై ఇండియన్సా? అదే కలరు? బ్లూ. బ్లూ కలరా? అయితే ఓకే ఓకే, విష్ చేస్తాను గెలవాలని. మరి నా బడ్జెట్? ఇదిగో మీ బడ్జెట్ ఇది. హాయ్ ఫ్రెండ్స్. పొద్దున్నే ఫేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. నేనైతే ముంబై ఇండియన్స్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలుస్తారు, ఎందుకంటే నేను విష్ చేశాను కదా. మన బ్లూ జెర్సీ ఎప్పుడైనా విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. తింగరేదవలు వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు గెలవాలని కోరుకుంటారేంటి? ఐరన్ లెగ్ తో విష్ చేసావు. అంబానీ మామ తపస్సు చేసినా కానీ ముంబై గెలవదు. మీలాంటి గొర్రెలు మన పార్టీలో వరకు మన రాజధాని అనేది. మన గొర్రెలతో తర్వాత మాట్లాడుతూ కానీ అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టాలి. మమ్మల్ని మీరు గొడ్డల పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? దేనికంటున్నారు మమ్మల్ని గొడ్డల పార్టీ అని? దేనికంటున్నారు మమ్మల్ని గొడ్డల పార్టీ అని? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవడ్రాడు మా సెల్కన కించపరిచింది? ఎవడ్రా? ఈ గొడ్డలతో బాబాయ్ బాత్రూమ్ లేపినట్టు లేపేస్తా. తప్పుగా మాట్లాడుతున్నారా? ఆ తోట సెంటర్ పేకొచ్చినట్టు ఈ గొడ్డలతో కోసేస్తా. తప్పుగా మాట్లాడుతున్నారా? ఎవడాడు? ఎవడు? రేయ్, మనది గొడ్డల పార్టీ అంటున్నారా? గొడ్డలు దాచేయ్. అది అంటే తప్పు అవుద్ది, మన పార్టీ గొడ్డలే కదా. అయినా వీళ్ళు అనవసరంగా పిలిచాను మీటింగ్ కి. అయినా మీరు గొడ్డల పార్టీ అని ఎలా అంటారండి? దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. అసలు మీరు ఎలా అంటారు? నాకు అర్థం కావట్లేదు. చెల్లెళ్ళే గొడ్డలతో నరికేశారన్నారు కాబట్టి మీది గొడ్డల పార్టీ. అందుకే గొడ్డల పార్టీ. గొడ్డలు తెచ్చినోడే మీరు తెమ్మంటే తెచ్చారని చెబుతున్నాడు కాబట్టి మీది గొడ్డల పార్టీ. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినా గొడ్డల పోటు కాదు అని నిరూపించుకోలేదు కాబట్టి మీది గొడ్డల పార్టీ అని వినట్లేదు. అవ్వా, మన అన్న చాలా మంచోడ్రా. ఏంటి మీ అన్న మంచోడా? ఇదే అన్న గురించి అప్పుడేం చెప్పావు? రాక్షసుడు ఎలా ఉంటారని చిన్న పిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. ఆ వీడియోని అన్న చూపిస్తా నాకు. ఈ గొడ్డలు వస్తుంది నీకు.